హాయ్ ఫ్రెండ్స్, వాళ్ళు ఇలా చూస్తారో డైలీ మన గుంటూరు మిర్చి మార్కెట్లో ఈ విధంగా ఉదయం పూట బేరాలు జరుగుతాయండి. మళ్ళీ 10, 9, 9 తర్వాత నుంచి ఇప్పుడు చూసిన కాయలే మళ్ళీ ఏసీ కాడికి వెళ్ళి మచ్చులు చూస్తారు. అంతే కోసిన ఎలా కుట్టేస్తారు. ఇంక ఈ విధంగా డైలీ వీడియోలు ఆడితే చూడండి. అన్ని రకాలు కొన్ని రకాలు మిర్చిని వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని రకాలు తెలియదన్నా చెప్పన్నా అంటే పులి వీడియోలు ఉదయం పెడతాను, అందులో చూసి తెలుసుకోండి. ఇవాళ డేటు డిసెంబర్ నెల 9వ తారీఖు 2025 అనగా గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ చూస్తున్నారా. అంత అడవిడి ఒకరికొకరు సంబంధం లేదండి. మళ్ళీ వాళ్ళు వేరు వీళ్ళు వేరు అన్నట్టుగా ఎవరికి వాళ్ళ పని మీద తిరుగుతూ ఉంటారు. చూడండి ఎంత బిజీ ఇది ఒక లైన్ అదొక లైన్. ఈ 2 లైన్లు ఇలా కనబడితే మిగతా లైన్లు ఎట్లా ఉంటారో జనం ఒకసారి ఆలోచించాలి. వీడియో చూసిన అందరూ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నానండి. ఓకే, ఇలా చూడండి వచ్చారు కొత్తవి సింజండి బేడగా 5531 సింజండి బేడగా 15,500 వేశారు. అంత కేజీ వచ్చరికి 155 రూపాయలు చేసి బేరం వేశారండి. అయితే చూస్తానండి కొత్త వస్తుంది, చాలా రకాలు క్వాలిటీని బట్టి రేట్లు జరుగుతూ ఉన్నాయి ఏదేమని కానీ. ఓకే, వచ్చరికి అయితే సింజండి బేడగా 155 వేశారు కొత్తవి. కాబట్టి వీడియో చూసిన అందరూ లైక్ చేయడం మర్చిపోద్దు, మన ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. ఓకే, ఇలా చూడండి వచ్చరికి 2043 ఏసీ 2043 డీలక్స్ 18,000 పెంట కేజీ 150. చూడండి మా ఎందుకు ఆ రేటు పడదా మీరు అనుకోవచ్చు. ఇందులో ఒక్కటైనా తెల్లగా ఇవ్వబడుతుందా మచ్చకాయ సైజు చూడండి. కొంతమంది సైజు ఉంటే రంగు ఉండదు, రంగు ఉంటే సైజు ఉండదు, కలర్ ఉండదు. అట్లాగా ఇవైతే రంగు సైజు అన్నీ బాగున్నాయి, నిండుగా ఉన్నాయి. ఈ కాయలు 30,000 పైన జరిగినాయి రేట్లు ఉన్నప్పుడు. అందుకే ఇప్పుడు 18,000 వేసారు. అంతే కేజీ 180. ఇది చూడండి కొత్తవి తేజ బెస్ట్లు 14,000 అడుగుతున్నారన్న. మేము 142 రూపాయలు వేయమంటున్నాం, 14,200 ఏమంటున్నాం కానీ 14,000కి అడుగుతున్నారండి. అంటే కొత్తవి తేజాలండి ఇవి. చూడండి ఏసీవి కూడా ఇందులో ఉన్నాయి. దాటికి వీటికి తేడా ఏముంది. కొత్తవి తేజ కర్నూలు ఏరియా 140, 42. ఓకే, చూడండి సార్క్ తేజ ఏసీ సార్క్ తేజ డీలక్స్ 13,800 కెంట. అంతే కేజీ 138. చూడండి 13,800 అంతే కేజీ 138 రూపాయలు పడిందండి సార్క్ తేజ అండి. ఇలాగా వీడియో చూసిన అందరూ లైక్ చేయడం మర్చిపోద్దు, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇది చూడండి ఏసీ తేజ డీలక్స్ 14,300 వేసరికి కెంట. అంతే కేజీ 143 రూపాయలు అనమాట. అజయ్ ఏసీ తేజ డీలక్స్ చూడండి. నిన్న చూసారు కదా కామెడీ. ఇవైతే మాత్రం మైకో తేజ 45 రూపాయలు వేశారు మైకో. ఇది వచ్చేసరికి అయితే నార్మల్ తేజ ఒరిజినల్. ఓకే, చూడండి ఏసీ ఆర్మూర్ డీలక్స్ 12,500 వేశారండి. మొత్తం వరుసగా ఉన్నవన్నీ ఉన్నాం. అంతే 125 రూపాయలు కేజీ కెంట 12,500 అనమాట. కాబట్టి చూడటము చూసిన వారు ఒక లైక్ చేయడం మర్చిపోద్దు, మన ఛానల్కి కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాం. క్వాలిటీ చూస్తున్నారా, ఏ క్వాలిటీకి ఆ రేటు, ఏ రకానికి ఆ రేటు. ఇవన్నీ చూడండి ఆరుమూరు మొత్తం వచ్చరికి 125 రూపాయలు వేస్తారనమాట. ఓకే, ఇవి అయితే మరి నాకు తెలిసిన వాళ్ళు అండి. అవి ఈ లాట్లు అన్నీ కూడా 125 రూపాయలు చేసి బేరం అయితే 12,500. ఇంకా బద్దకట్టు లావుగా ఉంటే రూపాయి 2 రూపాయలు పెంచి జరిగిందండి ఇవాళ. ఓకే, ఇది చూడండి ఏసీ బంగారం బెస్ట్లు అండి 150, 55 రూపాయల దాకా ఈ క్వాలిటీలు అయితే జరుగుతున్నాయండి. చూస్తున్నారండి. ఇంకా తెలపర లేని కాయలు చూసా వేరే షాపులు 60, 65 రూపాయలు కూడా వేశారండి. బెస్ట్ ప్లేస్ అయితే బంగారం. ఇది చూడండి కొత్తవి బంగారం మీడియం బెస్ట్లు. అవి పెట్టిన వేసి ఇవి ఇచ్చారు కొత్తవండి. 130, 135 రూపాయలు కొడుతున్నారని అని చెప్పారు వాళ్ళైతే. సేల్స్ అయితే అవ్వలేదు అంటున్నారు. బంగారం మీడియం బెస్ట్ న్యూ బంగారం 130, 35 ఈ క్వాలిటీలు అయితే.
ఏదేమైనా క్వాలిటీలు బట్టి రేటు జరిగిద్దండి. కలర్లు అన్నీ బాగుండాలి, డ్రై ఉండాలి, నిమ్ము ఉండాలి. చూడండి సూపర్ 10 డీలక్స్ అండి, బద్దకట్టు 175 వేశారు కేజీ. ఎంత కింటా 17,500 అండి. చూస్తున్నారా, ఇందులో సన్నం వస్తే ఒక రేటు, లావు వస్తే ఒక రేటు. ఎండకి మీకు ఎల్లో టైప్ గవ్వపడుతుంది కదా, చూడండి చీకటి లైటింగ్ కాడ లోపల చూస్తున్నారండి. సూపర్ 10 డీలక్స్ అనమాట. ఇట్లా క్వాలిటీని బట్టి ఎక్కువగా 15,000, 15,500, 16,000 ఎక్కువ జరుగుతుందండి. ఈ టైప్లో క్వాలిటీ ఎట్లా ఉంటే 17, 16,500, 17, 17,500 దాకా వేస్తున్నారు ఇట్లా. ఓకే, ఇవి చూడండి ఎల్లో గోల్డ్, ఎల్లో చిల్లీ అండ్ ఎల్లో గోల్డ్ మిర్చి 28,000 వేశారు. కింట అంతే కేజీ 280 రూపాయలు. ఇవైతే 24వ సంవత్సరంవి. ఓకే, మొన్న దాకా 30 జరిగినాయి. ఈ వారంకి అయితే 28,000కి దిగినాయి. ఏదైనా క్వాలిటీ అండ్ డిమాండ్ చూడండి. ఆరెంజ్ కూడా ఉంది అందులో. ఆరెంజ్ లేకుండా ఓన్లీ ఎల్లో అయితే ఒక రేటు జరుగుద్ది, ఆరెంజ్ మిక్స్ అవ్వడం వల్ల ఒక రేటు ఉంది. ఇలా ఏదేమైనా డైలీ ఉదయం పూటే మార్కెటింగ్ జరిగిద్దండి గుంటూరు మిర్చి యార్డ్లో. ఓన్లీ మార్నింగ్ టైం డైలీ. నెక్స్ట్ మళ్ళీ 6:30 to 8:30 వరకు సేల్స్ జరిగిద్ది. తర్వాత మళ్ళీ ఇంకా ఏమీ ఉండదు, కుట్టేస్తారు మొత్తం రైతులు ఇవన్నీ. కుట్టేసినాక ఇంకా అయ్యే కాయలు మళ్ళీ రెండోసారి ఏసీ కాడికి వెళ్ళి తీపిచ్చి వాటిల్లే మచ్చి చూస్తారు. అది ఇది సరిపోయింది ఓకే అంటే అప్పుడు డెలివరీ, రైతు కాడ డెలివరీ తీసుకొని వీళ్ళు కాట వేసుకొని ఎత్తుకుంటారు. సాయంత్రం దాకా ఈ పనులు సరిపోతాయి అనమాట. అదే పని. ఆ రైతు కాయలు ఓకే అయినాక ఏసీలో డెలివరీ తీయాలి, డెలివరీ తీసినాక మళ్ళీ కాట వేయాలి వీళ్ళు, కాట వేస్తే ఇట్లా సాయంత్రం దాకా పని సరిపోయిద్ది. అట్లా మరి ఎక్కువ అమ్మితే వాళ్ళ కొట్లో నైట్ కూడా అవుతుంది అదే పని. మార్కెట్లు ఉదయం పూటే తిరుగుతారు అంతా అడవిడిగా. ఏది ఏమైనా వీడియోస్ చూసిన వారు అందరూ ఒక లైక్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో చేస్తారు అనుకుంటున్నాం. ఓకే.